రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రము కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి మాట్లాడుతూ 6 గ్యారంటీ పథకాల అమలులో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని ప్రారంభించేందుకు ప్రియాంక గాంధీ వస్తున్నారని, అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు కాకముందే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలును జీర్ణించుకోలేని గులాబీ నేతలు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, కరుణాకర్, తాడెపు కుమరయ్య, రంజాన్ నరేష్, కొండలరెడ్డి, అనిల్, కనవేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పడంతోనే కాదు, దాని ఆచరణలో కూడా ఈ ప్రజాప్రభుత్వం తీరుస్తా ఉన్నది. దీన్ని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వాళ్లకు ఆవుతలేదు, దారం కట్టుకోవాలని సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే 100 రోజుల్లో మేము హామీలను అమలు చేస్తామని చెప్పినాం. 60 రోజులు 65 రోజులు అయితా ఉంది. కనీసం మీకు 2 నెలలు కూడా మీరు అధికారంలో లేకుంటే మొత్తం ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్న మా కేటీఆర్. ఎలక్షన్ల ముందుగాల సిరిసిల్లలో వారానికి 2 రోజులు 3 రోజులు ఉంటా అని చెప్పినావు కేటీఆర్. నువ్వు ఈ ఎన్ని రోజులు అవుతుంది సిరిసిల్లకు ముఖం చూపాక అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. నువ్వే కాదు, మీ బావ హరీష్ రావు కూడా ఏం మాట్లాడుతుండో ఆయనకు కూడా అర్థమైతలేదు. దయచేసి ఇక్కడ ఉన్న రైతు మిత్రులు కూడా ఒకటి గ్రహించాలి. నీళ్ళొత్తలేవు, కాంగ్రెస్ వస్తే నీళ్ళొత్తలేవు అని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా దాని గుండెకాయ అయినటువంటి మేడిగడ్డకు దాంతో పాటు అన్నారం అన్ని ప్రాజెక్టులు కూడా బుంగలు పడిన పరిస్థితి కనబడతా ఉంది. కాళేశ్వరంలో రాత్రికి రాత్రే నీళ్ళని కూడా కిందికి వదలడం జరిగింది. దానిలో భాగంగానే కొంచెం లేటుగా వస్తున్నాయి తప్ప కాంగ్రెస్ ఖచ్చితంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది. మిమ్మల్ని రైతన్నులకు వెంట ఉంటుంది, ఖచ్చితంగా మీకు చేదోడు వాదోడుగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మా ముస్తాబాద్ లో సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తలేరని మాట్లాడుతూ ఉన్నారు. ఆ నాయకులకు కొంచెం కూడా తెలియలేదు. మీరు సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా 150 కోట్ల అవినీతి చేసిర్రు. మీరు దేన్ని పెట్టిరాయా? ఒక్క బండి మీద 120 కోట్లు తీసుకుపోయిన చరిత్ర మీది. ఆ బండి ఏదో మాకు కూడా చూపిరండి రైతన్నలు. అదేవిధంగా యాదవ్ సోదరులు కూడా అడుగుతా ఉన్నారు, మేము కూడా మాకు ఇబ్బంది అవుతుంది ఆటోలలో తీసుకపోతే. మీరు దేన్ని పట్టినా కూడా ప్రతి దాంట్లో స్కాములు వేసిరు. కానీ మా ప్రభుత్వం కొంచెం ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మించాలనే ఆలోచనతోని మేధావులతోని అందరితోని కూడా సంప్రదింపులు జరిపి ఏ విధంగా అయితే తెలంగాణ పునర్నిర్మిస్తామో ఆ విధంగా వాళ్ళు ఆలోచనలు చేసి కొత్త పథకాలను తీసుకొస్తున్నారు తప్ప దీనిలో వేరే ఉద్దేశం ఏం లేదు. దయచేసి ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. మీరందరూ కూడా